ఈరోజు కూడా మన ఉషా టాక్స్లో ఒక తెలుగు అమ్మాయి విజయవాడ నుంచి యుఎస్కి వచ్చి తన కెరియర్లో సక్సెస్ఫుల్గా ఇక్కడ డిడిఎస్ కంప్లీట్ చేసి ఒక డెంటల్ డాక్టర్గా తన కెరియర్ని మలుచుకున్నటువంటి మాధురి ఎక్కలి. హాయ్ మాధురి గారు, వెల్కమ్ టు ఉషా టాక్స్. ఎలా అనిపించింది ఉషా టాక్స్? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. చాలా డిఫరెంట్ అప్రోచ్. ఇప్పటి వరకు యుఎస్లో అయితే నేను ఇలా పాడ్కాస్ట్ అయితే వినలేదు. మీరు అసలు విజయవాడ ఎక్కడ పుట్టారు, లైక్ మమ్మీ డాడీ గురించి, మీ చైల్డ్హుడ్ గురించి ఇవన్నీ చెప్తారా మాకు? నేను విజయవాడలో పుట్టాను, మీరు చెప్తున్నట్టు. సో విజయవాడలో మేము దుర్గగుడికి దగ్గరగా ఉంటాము. సో మేబీ నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆస్పిరేషన్ యాజ్ ఎ డాక్టర్ మేబీ. సో మీ కెరియర్ మీరు బిల్డ్ చేసుకున్న టైంలో, అంటే మీరు ఇంటర్ తర్వాత బీడిఎస్ కంప్లీట్ చేశారు. థింక్ బీడిఎస్లో ఉన్నప్పుడు అలా యుఎస్కి రావాలి అన్న గోల్ అయితే ఏమీ లేదు ఆ టైంలో. సో అల్లరి అంటే ఏం చేసేవారు చిన్నప్పుడు? మీ అల్లరి ఎలా ఉండేది? అల్లరి అని అంటే అమ్మ వాళ్ళు ఏదైనా చెప్తే అది మేబీ అది వినకుండా. సో ఎలా అనిపించింది మీకు రాగానే పెళ్ళైన తర్వాత ఒక 2-3 months తర్వాత అక్కడ ఫ్రెండ్స్ని, అమ్మని, నాన్నని, కెరియర్ని అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చిన కొత్తలో? ఇండియా నుంచి ఇక్కడికి మూవ్ అయినప్పుడు అందరూ నా హస్బెండ్కి కొంచెం ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలుసు కాబట్టి, సో హౌ టు గెట్ ఇన్ టు ఆర్ మేబీ హౌ టు గెట్ ఇన్ టు ద ప్రోగ్రామ్ కానీ ఏం చేయాలి అని చెప్పారు. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు మీ కెరియర్ పాత్ని? ఇక్కడ ఫస్ట్ ఈసీఏ ఇవాల్యుయేషన్ అని అంటారనమాట. అంటే మనం ఇండియాలో మనం డిగ్రీ కంప్లీట్ చేసాం కాబట్టి ఆ డిగ్రీని ఇక్కడ వాళ్ళు యుఎస్ వాళ్ళు. సో మీరు మళ్ళీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు ఇక్కడ? యా విత్ గ్రాడ్యుయేషన్ ఐమ్ సేయింగ్, విత్ ఇంక్లూడింగ్ గ్రాడ్యుయేషన్. ఓకే. Now you show that you are in a success now, so that is the reason I choose you to participate in my podcast. So మనం ఈ part 1 part 2 ఎగ్జామ్స్ ఇవి క్లియర్ చేశాక ఈ ప్రోగ్రామ్స్ మీరు చేసి మీ కెరియర్ని ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు. డిఫరెంట్ ఆపర్చునిటీస్. ఎందుకంటే ఇది చేయకపోతే ఇంక ఇక్కడ ఆగిపోతామని అనుకోకుండా, ఐ హావ్ సిల్లీ క్వశ్చన్ టు ఆస్క్. మామూలుగా మనం డెంటల్ డాక్టర్ అంటే వెళ్ళి మళ్ళీ పళ్ళు నొప్పులు వస్తాయి. ఓరల్ హెల్త్ ఈజ్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓరల్ హెల్త్లో విరిగిపోతున్నాయండి. గట్టిగా ఏదైనా కోరుకొని తిందామంటే పళ్ళు ఇరిగిపోతున్నాయి. చాలా మంది పాపం డెంటల్ డాక్టర్ని ఎమర్జెన్సీగా చూస్తున్నారు. I think one reason I want to say is not having a regular checkups with your doctor.